హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాటుకోడి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నాటుకోడి ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 kg నాటుకోడి తీసుకున్నాను. పీసెస్ ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనిని 2 సార్లు కడిగి ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ పచ్చిధనియా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా కలిపి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని ఇందులో వేసుకోండి. మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇందులోని వాటర్ అంతా పోయి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 గ్లాస్ హాట్ వాటర్ వేసుకోండి. హాట్ వాటర్ వేసి ఉడికించడం వలన నాటుకోడి అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. హాట్ వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాటుకోడి అనేది 90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. మీకు ఒకవేళ ఈ వాటర్ అయిపోయి నాటుకోడి ఇంకా ఉడకలేదంటే ఇంకో గ్లాస్ హాట్ వాటర్ వేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మరొక ప్యాన్ని స్టవ్ పై పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4-5 పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన 2 ఆనియన్స్ని వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొద్దిగా స్టార్ ఫ్లవర్, 2 యాలకులు, కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేసుకొని కలపండి. అదేవిధంగా కొద్దిగా పుదీనా వేసుకొని కలిపిన తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పచ్చిధనియా పౌడర్ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి కలపండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.